భారతదేశం దగ్గర అణ్వస్త్రాలు లేవా? ఏది కర్ర బిళ్ళ, బెల్లం కోడు, గోళీలు ఆడుకుంటున్నారు మన సైనికులు ఏమన్నా? మన దేశ సరిహద్దుల్లోనైనా రఫేల్ యుద్ధ విమానాలంటే సరదాగా పిల్లలు ఆడుకునే విమానాలా? లేకపోతే డ్రోన్లు ఇవన్నీ ఆషామాషీనా? పాకిస్తాన్తో మనం కొట్టిన దెబ్బ పాకిస్తాన్ని మామూలు వ్యవహారమా? ప్రస్తుతం మన మీడియాకి ఒక పైత్యం పట్టింది. యాంటీ ఇండియా వాళ్ళని హీరోలుగా ప్రొజెక్ట్ చేయడం, ఇండియాకి సంబంధించినటువంటి శక్తుల్ని డీఫేమ్ చేయటం. ఇవాళ సాక్షి ఒకటి రాసుకొచ్చింది, అరుణాచల్ సమీపంలో చైనా అణ్వస్త్ర ప్లాంట్. వాడి దేశంలో వాడు అణ్వస్త్ర ప్లాంట్ కట్టుకుంటాడా లేకపోతే అంతరిక్ష కేంద్రం కట్టుకుంటాడో మనకేంది? అరుణాచలం సమీపంలో అంటే మన పక్కన ఉన్నటువంటి, ఇప్పుడు మనం అదే అరుణాచల్ ప్రదేశ్లో ఇంకో మన సైనిక స్థావరం ఉంటుంది అంటే అదే చైనాకి థ్రెట్ అని పెడతామా? సరిహద్దుల్లో ఎవడి పని వాడిది, అవతల వాడి దాడి చేసుకుంటాడు, మనది మనం చేసుకుంటాం. అక్కడి నుంచి 1000 అణుహెడ్లు తయారు చేస్తాడు, 2000 తయారు చేస్తాడు. ఏం చేస్తాడు తయారు చేసుకుని? నేలకు గీసుకుంటాడా? ఇవాళ అణుబాంబులు రెండో ప్రపంచ యుద్ధం నుంచి ఇప్పటిదాకా తయారు చేస్తూనే ఉన్నారు అమెరికా రష్యా వాళ్ళు. ఏం వేసుకున్నారు? ఒకటి మీద ఒకటి వేసుకున్నారా? చైనా వాడు కూడా ఎప్పటి నుంచి తయారు చేసుకున్నారు. మన దగ్గర ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర. అణుబాంబు వేసుకుంటారా? ఎదురోడి నుంచి కాపాడుకోవడం, నా దగ్గర అణుబాంబు పెద్దది ఉందిరో అని చెప్పడం, అంతే తప్పించి అణుబాంబులు ఉన్నాయని చెప్పి భయపడిపోవాల్సిన పనే ఉంది. ఎవడు వాడతాడు, ఎవడి మీద వాడతాడు? వాడిని ప్రపంచం ఒప్పుకుంటుందా? రెండో ప్రపంచ యుద్ధం నాగసాకి హీరోషిమా చూశాక వాడు ఎవడన్నా ఒప్పుకుంటాడా? ఊరికినే మన దేశపు ప్రజల్ని భయపెట్టడం, అసమర్థులంగా మన దేశాన్ని చిత్రీకరించడం మానుకుంటాం బెటర్.